హాయ్ ఫ్రెండ్స్, స్టాప్ వేస్టింగ్ మనీ ఆన్ ఎక్స్పెన్సివ్ హెయిర్ ట్రీట్మెంట్స్. డల్ హెయిర్, డ్యామేజ్ హెయిర్ను రిపేర్ చేయాలనుకుంటున్నారా? హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలా? హెయిర్ గ్రోత్ని అది కూడా డబుల్ స్పీడ్లో చేయాలా? అయితే నేను చేసిన ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ని ఒక్కసారి ట్రై చేయండి. మీ కర్లీ హెయిర్ను ఫస్ట్ టైంలోనే స్ట్రైట్గా మార్చొచ్చు. తక్షణమే మీ హెయిర్ను హెల్దీగా మార్చాలి అంటే ఈ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే మరి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ మాస్క్ అండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేయొచ్చు. మీ హెయిర్ డ్యామేజ్ ఉన్నా, డ్రై ఉన్నా, ఫ్రీజీ ఉన్నా, రఫ్ ఉన్నా, ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ హెయిర్ మాస్క్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు సీజన్తో సంబంధం లేకుండా మన హెయిర్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో మనకు తెలియదు. సో ఆ డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేయాలి అంటే మందారం పువ్వు అండి. మందారం పువ్వు మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. రఫ్గా ఉన్న హెయిర్ను ఇన్స్టెంట్గా సిల్కీ అండ్ స్మూత్గా మారుస్తుంది. సో మనం బయట పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేస్తుంటాం మన రఫ్ హెయిర్ను సిల్కీగా సాఫ్ట్గా మార్చడానికి. సో ఇవన్నీ అవసరం లేకుండా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో మన హెయిర్ కేర్ చేయొచ్చండి. సో ఎలా పెట్టాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకా దీని బెనిఫిట్స్ ఏమనేవి వీడియోలో చెప్తాను. వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, డీటెయిల్స్ అన్ని మీకు అందుతాయి. ఇప్పుడు మనం హెయిర్ మాస్క్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను కతీరా గోంద్ తీసుకున్నాను. గోంద్ కతీరా అని కూడా అంటారు. సో మార్కెట్లో ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఈజీగా మనకు దొరుకుతాయి. ఆన్లైన్ కూడా ట్రై చేయొచ్చు మీరు. గోంద్ కతీరా అంటే ఇది మనం నానేసిన తర్వాత కొన్ని మిక్స్ అయిపోతాయండి, అసలు మనకు కనిపించవు. కానీ ఇది బాగా నానిన తర్వాత మనకు ఫ్రిడ్జ్లో ఐస్ ఎలా ఉంటుంది, డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ యాజ్ ఇట్ ఈజ్ అలా మారుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 4 క్యూబ్స్ తీసుకున్నానండి. ఇవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఇది బాగా నానిన తర్వాత బౌల్ నిండుగా ఫుల్‌గా వచ్చేస్తాయి. మరొకసారి చూసి మీరు కొద్దిగా నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు, చిన్న చిన్న క్యూబ్స్ అయితే త్వరగా నానిపోతాయి. 3-4 అవర్స్‌లో నానిపోతాయి. నేను తీసుకున్న క్యూబ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా నేను ఓవర్ నైట్ సోక్ చేస్తాను. ఓవర్ నైట్ సోక్ చేస్తేనే దీని బెనిఫిట్స్ అనేది మనకు అందుతాయి. సింగిల్ కాదు, డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది ఒళ్ళు వేడి ఉన్న వాళ్ళకి గూడా తాగొచ్చండి. ఇది మనం తిన్నా, తాగినా గూడా మనకు ఎముకలని గట్టిదనాన్ని ఇస్తుంది. ఒళ్ళు వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు తరచూ బాధపడుతుంటాం గదా! అసలే ఎండాకాలం కాబట్టి. సో రాత్రి నానేసి సబ్జా నీళ్ళలో అయినా మిక్స్ చేసి తాగొచ్చు. హెల్త్‌కి గూడా చాలా మంచిది. సో స్కిన్ గ్లో చేస్తుంది. హెయిర్ ఫాల్‌ని గూడా తగ్గిస్తుంది మనం తాగినా గూడా. ఇది ఇప్పుడు నేను ఓవర్ నైట్ నానడానికి అలానే వదిలేస్తున్నానండి. నెక్స్ట్ మార్నింగ్ చూడొచ్చు మీరిక్కడ. సేమ్ డీప్ ఫ్రిడ్జ్‌లో మనకు ఐస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ ఇది గోంద్ కతీరా నానిన తర్వాత ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు వేరే ఇచ్చినట్లయితే అసలు ఇలా రాదండి గోంద్ కతీరా. మీరు పర్ఫెక్ట్‌గా తీసుకొచ్చి నానిచ్చారంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ నేను 2-3 గుప్పెడు మందారం పువ్వులు తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇన్ని దొరకవన్నట్లయితే ఒక 10 పూలైనా ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ అది గూడా దొరకలేదు మీకు అన్నట్లయితే ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ ఇప్పుడు మందారం పూల పౌడర్ గూడా వచ్చేస్తుంది. అదైనా తీసుకోవచ్చు. లేదంటే ఎండిన మందారం పూలు ఉంటాయి గదా! అవి మనం సెపరేట్‌గా కొన్ని నీళ్ళేసి నానబెట్టేసుకుంటే అవి గూడా యూజ్ చేయొచ్చు. సో, ఫ్రెష్ ఎనీ టైమ్ దొరకాలంటే కొద్దిగా ఇబ్బందే కాబట్టి కొన్ని నీళ్లు వేసుకుంటూ మనం బాగా గ్రైండ్ చేయాలండి. ఎక్కువ శ్రమ లేకుండా ఒక 2 నిమిషాల్లోనే ఇది మనకు మాస్క్ అయితే తయారైపోతుంది. పింక్ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఫ్రెష్ పూలు అందులో కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ కలర్ వచ్చింది. ఒకవేళ మీరు కొంచెం తక్కువ తీసుకున్నట్లయితే పింక్ కలర్ వస్తుంది. లైట్ పింక్ కలర్ వస్తుంది. ఇక్కడైతే బాగా యాజ్ ఇట్ ఈజ్ మనకు మందారం పువ్వు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ వచ్చేసింది మనకు ఈ హెయిర్ మాస్క్. సో ఇక్కడండి మీకు ఎక్కువ రఫ్ హెయిర్ ఉంది అన్నట్లయితే మీరు దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆలివ్ ఆయిల్ గూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను చూడొచ్చండి లైక్ ఎంత మనకు యాజ్ ఇట్ ఈజ్ వెన్నలాగా వచ్చేస్తుంది. ఇలాంటి వెన్నలాగా ఉన్న మాస్క్ అయితే మన హెయిర్‌కి చాలా మంచిది. హెయిర్ అండ్ స్కాల్ప్‌లో ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది. మనం అప్లై చేయడానికి గూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అంతే ఈజీగా మనం రిమూవ్ గూడా చేయొచ్చు. సో ఇక్కడొచ్చేసి నేను ఫ్లాక్స్ సీడ్ జెల్ అండి. అవిసె గింజల జెల్ యాడ్ చేస్తున్నాను. ఆలిస్ గుడ్నెస్‌లో వస్తుంది గదా! అది యాడ్ చేశాను. ఒకవేళ ఇది లేదు అన్నట్లయితే మీరు అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ బేస్ వస్తుంది గదా! మార్కెట్‌లో దొరుకుతుంది గదా! అది. అది కూడా లేదు అన్నట్లయితే మీరు డైరెక్ట్ ప్లాంట్ బేస్ అలోవెరా ఉంటుంది గదా! ఫ్రెష్ మనకు ఒక కప్ అంతా మనం వేసుకుంటే 3 ఇంగ్రీడియెంట్స్ కూడా మనం హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మన హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ అయిపోయింది.
ఒకవేళ మీరు స్టోర్ చేయాలి అంటే ఒక 4, 5 రోజులు మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయొచ్చు. లేదంటే ఎప్పుడు మీరు ప్రిపేర్ చేసినా కూడా ఫ్రెష్ బ్యాచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు మనం ఈ రెండిటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. మన హెయిర్‌కి ఎంత బాగా వర్క్ చేస్తాయి, ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఎంతవరకు మనకు రిజల్ట్స్ ఉంటాయనేవి నేనిప్పుడు చెప్తాను. నిదానంగా వినండి. మందారం పువ్వండి హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. మన హెయిర్స్‌కు నేచురల్ షైన్‌నిస్తుంది. డ్రై హెయిర్, డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేస్తుంది. మన స్కాల్ప్ అండ్ రఫ్ హెయిర్‌ను స్మూత్‌గా ఉంచుతుంది. అంతే కాదండి మనకు ఎండ వల్ల, పొల్యూషన్ వల్ల మన హెయిర్ డ్యామేజ్ అనేది అయి ఉంటుంది కదా! దాన్ని కూడా ఇది రిపేర్ చేస్తుంది. అవిసె గింజలు ఇది మన హెయిర్‌కి ఒక నేచురల్ కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. ఫ్రీజీ హెయిర్, చిక్కు ఎక్కువగా పడే హెయిర్‌కైతే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అంతే కాదండి బ్రీకేజ్ హెయిర్ ఎక్కువ మనకు హెయిర్ విరిగిపోతుంటుంది, చిట్లిపోతుంటుంది. ఆ హెయిర్‌ని గూడా అవిసె గింజల జెల్ అనేది రిపేర్ చేస్తుంది. ఎక్కువ కర్లీ ఉండి రఫ్ ఉన్న హెయిర్‌కు డీప్‌గా మాయిశ్చర్‌నిస్తుంది. అండ్ మన హెయిర్‌ను చాలా హెల్తీగా గూడా ఉంచుతుంది. గోంద్ కతీరా అండి. ఇది మన స్కాల్ప్‌కు హైడ్రేషన్ అందిస్తుంది. డ్రై స్కాల్ప్ మరియు ఇరిటేషన్ ఉంటుంది గదా! మన స్కాల్ప్ దురద, నవ్వ, డాండ్రఫ్ వీటన్నిటిని గూడా తగ్గిస్తుంది. జుట్టును సాఫ్ట్‌గా మారుస్తుంది. షైనీగా గూడా మారుస్తుంది. మన హెయిర్ వాల్యూమ్ అనేది ఎక్కువవుతుందండి. అదే పల్చని జుట్టున్న వాళ్ళు రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే జుట్టు మందంగా గూడా మారుతుంది. ఓవరాల్‌గా ఈ హెయిర్ మాస్క్ రెగ్యులర్‌గా వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ మీరు అప్లై చేస్తున్నట్లయితే మీ హెయిర్ మరింత సాఫ్ట్‌గా, సిల్కీగా అవుతుంది. డ్రై హెయిర్‌ని గూడా మీరు రిపేర్ చేయొచ్చు ఇంట్లోనే సహజంగా. ఈ ప్యాక్ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత 40-50 మినిట్స్ అలానే ఉంచండి. షవర్ క్యాప్ వేర్ చేసినట్లయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఆ తర్వాత రెగ్యులర్ మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. మరీ ఎక్కువగా ఎండిపోయేంత వరకు పెట్టకండి. 40 నిమిషాలు చాలు. అంతకంటే ఎక్కువ మనం పెట్టేస్తే ఎక్కువగా ఎండిపోయేంత వరకు పెట్టేస్తే తెల్లగా పొట్టు రాలుతుంది. సో, అలా కాకుండా 30-40 నిమిషాల తర్వాత మనం హెయిర్ వాష్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఇదే కాదు మీరు ఏది యూజ్ చేసినా సరే రెగ్యులర్‌గా వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ అనేది మనకు హెయిర్ కేర్ అనేది చాలా అవసరం. అది హెయిర్ ఆయిల్ అయినా సరే, హెయిర్ కండిషనర్ అయినా సరే, షాంపూ అయినా సరే, ఏదైనా అండి హెయిర్ ప్యాక్స్, హెయిర్ మాస్క్ ఇలా మనం ఇంట్లో తయారు చేసుకునే రెమెడీస్ అయినా సరే వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మీ హెయిర్ హెల్తీగా, షైనీగా, సిల్కీగా అండ్ ఒత్తుగా గూడా మారుతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన హోమ్ రెమెడీ అండి ఇదైతే. సో, చూసారు కదండీ! ప్రిపరేషన్ ఎంత ఈజీ. సో, కొన్ని ప్యాక్స్, కొన్ని హెయిర్ మాస్క్ మనం అప్లై చేసిన తర్వాత వదిలించుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. సో, అలాంటి కష్టం లేకుండా ఈజీగా మనకు హెయిర్ వాష్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు రెగ్యులర్‌గా ఏదైతే రొటీన్ ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వచ్చండి. సో, వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసినట్లయితే మీకు చాలా హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో, ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. అండ్ న్యూ వీడియో వచ్చిన తర్వాత మీకు వెంటనే చేరవేయాలి అంటే ఛానెల్‌ను ఆల్ నోటిఫికేషన్ బెల్‌తో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తానే వెంటనే మీకు చేరవేస్తుంది యూట్యూబ్. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.